హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, నేను పౌర్ణమి రోజు పూజ ఎలా చేసుకున్నాను ఈ వీడియోలో అయితే చూపించేస్తాను అనమాట. ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి పెట్టడం చాలా అయితే లేట్ అయిపోయిందండి. ఎందుకంటే కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే ఈ వీడియో పోస్ట్ చేయలేకపోయాను. ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. దీనికైతే బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఎందుకంటే ఇక్కడ మా బాబుకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల నాకు ఈ వీడియోస్ ఎడిట్ చేయడం అవి కుదరక పెట్టడం లేదండి. ఇప్పుడైతే పెడుతున్నాను. నచ్చిన వాళ్ళే వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేస్తాను. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 అయితే అయిందండి. ఇప్పుడు నేను 3కి అయితే లేచి ఇంట్లో పనులన్నీ ముగించుకొని 4కి అయితే పూజ దగ్గరికి వచ్చేసాను స్నానం చేసి. ఇక్కడైతే ఫస్ట్ బోర్ బావి దగ్గర పూజ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ ఎప్పుడైనా కార్తీక మాసంలో ముందు మనకి బావి ఉంటే బావి దగ్గర కానీ, లేదా బోర్ ఉంటే బోర్ దగ్గర కానీ ఇలా పూజ చేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పువ్వు పెట్టి లోపల కొంచెం పసుపు కుంకుమ వేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం ఈశాన్యం మూల గంగని ప్రతిష్ఠించుకున్నట్టుగా ఒక బేషన్లో వాటర్ అయితే పెట్టుకుంటాం కదా. ముందుగా కింద అయితే బియ్యం పిండితో ముగ్గు వేసేసి పసుపు కుంకుమ వేసి దాని మీద ఒక గిన్నెలో కానీ బేషన్లో కానీ వాటర్ అయితే పెట్టుకొని ఇలా పసుపు కుంకుమ గంధము పూలు అక్షింతలు వేసి వాటర్లో రెడీ చేసుకోవాలండి. ఆ తర్వాత అయితే ఈ అరటి దొప్పలు ఉంటాయి కదా, అరటి దొప్పల్లో లేదంటే మీకు జిల్లేడు ఆకులు దొరుకుతాయి కదా, ఆకుల్లో కానీ మనం ఒత్తుల్ని రెడీ చేసుకోవాలండి. గుబ్బొత్తులు అంటారు కదా, గుబ్బొత్తులు. ఇక్కడ పౌర్ణం కాబట్టి నేనైతే ఉసిరిగాయలు కూడా తెప్పించుకున్నాను. ఉసిరిగాయలు కూడా గుబ్బొత్తులు వెలిగిద్దామనేసి తులసి కోట దగ్గర రెడీ చేసుకున్నాను. ఇక్కడ ఒత్తులు ఆగవు కాబట్టి కొంచెం లైట్గా హోల్ అయితే పెట్టాను. హోల్ పెట్టేసి గంధం కుంకుమ బొట్లు పెట్టేసి ఆ ఉసిరి కాయల పైన గుబ్బొత్తులు అయితే పెడతానమాట. ఇగోండి చూసారా, చూపిస్తున్న విధంగా బొట్లు అయితే పెట్టి రెడీ చేసుకున్నాను. తులసి కోట ముందైతే తులసి చెట్టు దగ్గర పూజ చేయడానికి కావాల్సినవన్నీ సెట్ చేసుకున్నాను. పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి అన్నీ రెడీ చేసుకొని తర్వాత దీపాలు అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఇగో ఈ విధంగా గుబ్బొత్తులు ఉసిరికాయలో పెట్టాలన్నమాట. ముందుగా ఇదైతే మీకు చెప్పలేదు కదా, తమలపాకులో గణపతిని అయితే రెడీ చేసుకున్నానండి. గణపతికి ఒక చిన్ని జంజం అయితే వేసానండి. జంజం వేసి బొట్టు పెట్టి పువ్వు పెట్టేసి ఫస్ట్ అయితే గణపతి పూజ చేసుకున్న తర్వాత తులసి కోట దగ్గర అయితే పూజ చేస్తున్నాను అనమాట. మనం ఏ పని చేసినా, ఏ పూజ స్టార్ట్ చేసినా ముందు గణపతి పూజ అయితే చేసుకోవాలి కదా. అలాగా ఇప్పుడైతే తులసి దగ్గర దీపం వెలిగించేసి తర్వాత ఉసిరి దీపాలు అయితే వెలిగిస్తున్నాం. ఫస్ట్ అయితే మా వాళ్ళు వెలిగించారు, ఆ తర్వాత నేను, తర్వాత పిల్లలైతే. ఈ కార్తీక మాసంలో స్పెషల్గా మేమైతే ఫ్యామిలీ మొత్తం లేస్తామండి తెల్లవారుజామున పూజ చేయడానికి. అంటే డైలీ అయితే కాదు, కార్తీక సోమవారం, పౌర్ణమి అలాంటి టైంలోనే లెగుస్తారనమాట పిల్లలు. మామూలు టైంలో అయితే లెగరు. ఇప్పుడైతే మా పాప కూడా వెలిగిస్తుంది అనమాట. వెలిగించిన తర్వాత ఇప్పుడు మనం గంగలో బేషంలో వెలిగించే ఒత్తులు ఉంటాయి కదండి, అరటిదప్పులు రెడీ చేసుకుని అవి అయితే వెలిగిస్తాము. చూడండి, తులసి కోట దగ్గర ముందుగా పూజ చేసుకున్న తర్వాత ఆ ఒత్తులు అయితే వెలిగిస్తాం అనమాట. లుక్ ఎలా ఉంది? తులసి కోట దగ్గర చాలా బాగుంది కదండి. మా ఇంటి తులసమ్మ వచ్చేసి, తులసమ్మకి కూడా జంజం వేసానండి. జంజం వేసి పూలు పెట్టి తులసి కోట దగ్గర పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత చూసారా, అరటి దొప్పల్లో అయితే ఒత్తులు అయితే వెలిగిస్తున్నాను. ఇక్కడ గుబ్బొత్తులు 5 గుబ్బొత్తులు, ఒక పొడుగు ఒత్తి అంటారు కదా, అది పువ్వు, అక్షింతలు, పసుపు కుంకుమ అన్నీ వేసుకొని ప్రసాదం కింద అయితే అరటిపండు కొద్దిగా పెట్టుకుంటున్నానండి ఆ అరటి దొప్పల్లో. ఇప్పుడు నేనైతే వెలిగించేసాను. ఇప్పుడైతే వాటర్లో వదులుతానమాట. కొంతమంది అయితే వాగు ఉంటే వాగుకి కానీ, చెరువు ఉంటే చెరువుకి కానీ వెళ్ళి స్నానాలు అయితే చేస్తారు. ఇక్కడ నాకు అవకాశం లేదు కాబట్టి ఇంట్లోనే ఇట్లా చేసుకుంటున్నాను అనమాట ఫ్యామిలీతో కలిసి. ఇప్పుడైతే మా పాప వెలిగిస్తుంది. ఫస్ట్ నేను మా వారు వెలిగించిన తర్వాత నేనైతే వెలిగించాను అనమాట. అది చూపించలేదు మీకు. తర్వాత మా బాబు వెలిగించాడు, తర్వాత మా పాప అయితే ఇట్లా వరుసగా వెలిగిస్తామని ఏజ్ వైజ్గా ముందు యజమాని వెలిగించాలి కాబట్టి మా వారు చేసిన తర్వాతనే ఏదైనా చేస్తానండి నేను పూజ దగ్గర. మా పాపకి చేయి కాలుతుంది అంటుంది. అరటి దొప్పు వచ్చేసి నాకు ఒకటి చిన్నది దొరికింది, అది నలుగురు వెలిగించాలన్నట్టుగా చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేశాను. వెలిగించేసిన తర్వాత తులసి దగ్గర గంగా హారతి అన్నట్టుగా హారతి అయితే ఇస్తున్నాను చూడండి. గంగకు కూడా హారతి ఇస్తున్నాను.
హారతి ఇచ్చేసిన తర్వాత పూజ అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా తెల్లవారులే చూసారా, ఎగ్జాక్ట్గా 5 అవుతుంది నేను హారతి ఇచ్చేటప్పటికి. అన్నీ రెడీ చేసుకొని ఒత్తులు అన్నీ రెడీ చేసి తులసి కోట దగ్గర పూజ చేసి దీపాలు వెలిగించేసరికి నాకు ఎగ్జాక్ట్గా 1 అవర్ టైం అయితే పట్టేసిందండి. ఆ తర్వాత ఇంట్లో చిన్న శివలింగం అయితే మేము పెట్టుకున్నాం అనమాట. చిన్న కార్తీక మాసంలో ఇట్లా అభిషేకము పూజ చేయాలన్నట్టుగా. ఇక్కడ మాకు అవైలబుల్గా ఉన్నాయి ఏంటంటే పాలు అన్ను అరటిపళ్ళు అవి ఫ్రూట్స్ కలిపి జ్యూస్ లాగా చేసాము. ఫస్ట్ వాటర్తో అభిషేకం చేసి తర్వాత పాలతో అభిషేకం చేసిన తర్వాత అరటి జ్యూసు అరటికాయ యాపిల్ అవి కలిపి మిక్సీ పట్టేసి జ్యూస్ లాగా పెట్టామన్నమాట. అది అభిషేకం అయితే చేసాము మేము ఫ్యామిలీ నలుగురం కలిసి చేసేసి. ఏదో పెద్దగా చేయాలని కాదండి, మాకు తెలిసిన విధంగా మాకు నచ్చిన విధంగా ఇది చిన్న శివలింగం అయితే పెట్టుకొని ఇలా అయితే చేశానన్నమాట. ఆ తర్వాత మా పాప వచ్చేసి పాలు అవి అభిషేకం చేసినవి ఒక గ్లాస్లో పోసామన్నమాట. పోసిన తర్వాత శివలింగాన్ని మళ్ళీ వాటర్తో మంచిగా నీట్గా శుభ్రంగా చేసేసి విభూది ఉందండి, విభూది అయితే మొత్తం రాసిందనమాట. శివలింగానికి మొత్తం రాసిన తర్వాత పసుపు కుంకుమ వేసి గంధం బొట్లు అయితే పెడుతుంది. పెట్టిన తర్వాత నేనైతే పూలు పెడుతున్నాను. ఇట్లా మా చిన్ని శివలింగానికి ఇలాగైతే అభిషేకం చేసి పూజ చేసుకున్నామండి. కార్తీక మాసంలో ఒక యాపిల్ పండు పీస్ అయితే ప్రసాదంగా పెట్టేసి ధూపం వేశాను, హారతి ఇస్తున్నాను అనమాట. హారతి ఇచ్చిన తర్వాత శివలింగాన్ని అయితే దేవుడి మందిరంలో అయితే పెట్టుకుంటాను. ఇది మా ఇంట్లో చిన్ని శివలింగానికి చేసే పూజ అండి. ఇచ్చిన తర్వాత అందరం అయితే హారతి తీసుకున్నాము. తీసుకున్న తర్వాత శివయ్యనైతే మేము దేవుడి మందిరంలో పెడతాము. ఒకసారి శివయ్య లుక్ అయితే చూసేయండి. మా ఇంట్లో అయితే శంకు పూలు అయితే పూస్తున్నాయండి, శంకు పూలు ఉన్నాయి. శంకు పూలు అయితే శివుడికి పెడితే చాలా మంచిది అంటారు కదా, అందుకని శంకు పూలు కూడా పెట్టాము శివలింగానికి. చూసారా, మందిరంలో అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేనైతే నైటే స్టవ్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకొని పొద్దున్న మార్నింగ్ మళ్ళీ ఒకసారి తడికలా తీసి తుడిచి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే పాలు కాగబెట్టుకుంటున్నానండి, టీ అయితే తాగుదామన్నట్టుగా. నేనైతే మా పిల్లలకి పాలు అయితే కాగబెడుతున్నాను. మేమైతే టీ పెట్టుకున్నాము, మేము టీ తాగుతాము. బాబుకి అయితే పాలు అయితే పోస్తాను అనమాట. టీ పెట్టుకొని తాగేసిన తర్వాత ఇంట్లో పనులు అయితే చూసుకుంటాం. ఇంట్లో పనులన్నీ ఎగ్జాక్ట్గా అయితే కంప్లీట్ అయిపోయాయి చాలా వరకు. ఇంకా మా పాపకి స్కూల్కి రెడీ చేసేసి తనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇంకా బట్టలు ఉంటాయి కదండి అవి ఎండేసుకోవడం, అవి అయితే ఉంటాయి పనులు. ఇంకా మిగతా పనులు ఇల్లు శుభ్రం చేసుకోవడము, గిన్నెలు తోముకోవడం, అవన్నీ పనులు అయితే అయిపోయాయండి. ఇప్పుడు నేనైతే టీ పోసుకుంటున్నాను మా వారికి నాకు. మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకోగానే నాకైతే టీ తాగడం బాగా అలవాటండి. టీ తాగితేనే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది నాకు. ఇక్కడ మా పాపకైతే ఉసిరికాయ తినడం చాలా ఇష్టం. అయితే ఒకటి ఎక్స్ట్రా ఉసిరికాయ అయితే తీసుకొచ్చాము. ఆ ఉసిరికాయ తను కట్ చేసుకొని తినాలని ట్రై చేస్తుంది. నేనైతే టీ తీసుకెళ్ళి మా వారికి ఇస్తున్నాను, నేను కూడా టీ తాగుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే పూర్తిగా చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే